సమాజంలో 10% ఉన్న సంపన్న కుటుంబాలు పేదలను దత్తత తీసుకొని వాళ్ళను కూడా ధనవంతులు చేయాలి అని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆలోచించి P4 అని తీసుకొని వచ్చిందట. కొన్ని కొన్ని ఆలోచనలు భలే గమ్మత్తుగా ఉంటాయి. అవి ఎంతవరకు వర్కౌట్ అవుతాయో సీరియస్లీ తెలియదు. P4 అని ఒకటి తీసుకొని వచ్చారు. సంవత్సరం దాటిపోయింది. ఇప్పటి వరకు ఎంతమందిని ధనవంతులు చేశారో ఆ లిస్ట్ ఎక్కడుంది? ప్రభుత్వమే ఆ లిస్టును ఒక దగ్గర పెడితే ప్రజలందరికీ కనుక చూస్తారు కదా, ఎవరికి సాయం చేశారు, ఎవరిని మార్చారు అని. అవేమీ కనపరావు. అంటే దీని ద్వారా ఏదో పేదరికం మీద యుద్ధం చేస్తూ ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయితే బ్రహ్మాండమైనటువంటి ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. సో ఇంట్రెస్టింగ్, ఈరోజు పత్రికలో కనిపించిన వార్త, ఆ P4 ప్రచారం కోసం వీళ్ళు పెడుతున్న ఖర్చు కొంచెం అటు ఇటు ఇప్పటికి 10 కోట్లు అయిందట. ఒరే మాసు కదా, ప్రభుత్వం ₹1 యాక్చువల్గా పేదలకు డైరెక్ట్గా సాయం చేయట్లేదు. ఈ కాన్సెప్ట్లో ఎవరో ఉన్నోళ్ళు లేని వాళ్ళకి సాయం చేయాలట. దాన్ని ప్రచారం చేసుకోవడం కోసం 10 కోట్లు ఖర్చు పెట్టారు. చివరికి దీనికి కూడా 9.15 కోట్లట. నిజంగా భలే ఆశ్చర్యం అనిపించింది. P4 ప్రథమ వార్షికోత్సవ వేడుకలను నిర్వహించేందుకు 3.07 కోట్లు వెచ్చించేందుకు ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ పరిపాలన అనుమతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారట. ఈ మొత్తం ఒక్కరోజు వేడుకలు నిర్వహించేందుకు అయిన ఖర్చుగా పేర్కొన్నారట. అంటే సీఎం చంద్రబాబు గారు ఈ ఏడాది మార్చి 30న తిరుపతిలో P4 ప్రథమ వార్షికోత్సవ సభలో పాల్గొన్నారు. దీనికోసం 80 లక్షలు విడుదల చేశారు. అట్లాగే జిల్లా స్థాయిలో ప్రథమ వార్షికోత్సవ వేడుకలకు జిల్లాకు 2 లక్షల చొప్పున 26 జిల్లాలకు 52 లక్షలు విడుదల చేశారు. అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన వేడుకలకు నియోజకవర్గానికి 1 లక్షల చొప్పున 175 లక్షల్ని విడుదల చేశారు. అండ్ P4 పాలసీ ప్రారంభోత్సవం పేరుతో సీఎం చంద్రబాబు ఒక పూట సదస్సు నిర్వహిస్తే ఆ సదస్సుకు గతంలోనే ప్రణాళిక శాఖ 5.61 కోట్లు విడుదల చేసింది. గత ఏడాది ఆగస్టు 19న మంగళగిరిలో సీకే కన్వెన్షన్లో చంద్రబాబు నిర్వహించిన P4 కార్యక్రమానికి ఖర్చుల నిర్ణయ నిమిత్తం 47.10 లక్షలకు విడుదల చేశారు. సో దీంతో ఇప్పటి వరకు P4 సభలు వేడుకల పేరుతో చంద్రబాబు సర్కార్ 9.15 కోట్లను వ్యయం చేసిందట. పేదరిక నిర్మూలన అంటున్నారు, పేదలకి ఇందులో ఏమీ ఒక పైసా ఇవ్వట్లేదు నేరుగా ప్రభుత్వం. కానీ ప్రచార ఖర్చే 9.15 కోట్లు అయిందా? ఒక దగ్గర కూర్చొని ఏం చేశారు అన్నది ఒక మీటింగ్ మాదిరి చంద్రబాబు గారు కూర్చొని మాట్లాడింటే అదే అయిపోయేది కదా. సీరియస్లీ ఇవన్నీ వీళ్ళు ఎంతవరకు ఎంతమంది పేదలు ఎంత ధనవంతులు అయ్యారో కూడా తెలియడం లేదు. ఎవరిదైనా లిస్ట్ ఉందా ఎక్కడైనా? కొన్ని మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా జనరల్ సీరియస్గానే అడుగుతున్నాను, ఎవరైనా ఉన్నారా ధనవంతులు దత్తత తీసుకున్న వాళ్ళను P4 కింద వీళ్ళని సంపన్నులు చేసి వీళ్ళని ధనవంతులను చేసినటువంటి కుటుంబాలు ఎవరైనా అయినరా? అట్లా అంటే ఎట్లా అయినరో తెలుసుకుందామని, ఏమేమి చేశారు, వీళ్ళు ఎట్లా ధనవంతులు అయ్యారు, పేదలు ధనవంతులు ఎట్లా అయ్యారు, ఆ పరిణామ క్రమాన్ని తెలుసుకుందామని. అంతే. నేను ఎత్తుక్కున్నా, నాకు ఎవరు దొరకట్లే.